హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బావుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. ఈ వీడియోలో మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ వ్లాగ్ షేర్ చేస్తాను. రోజు ఇలాగే ఉంటుందని కాదు. ఒక్కొక్క రోజు నాకున్న పనిని బట్టి కొన్ని కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. మాకు ఇప్పుడిప్పుడే వర్షాలు స్టార్ట్ అయ్యాయి. పగలంతా ఏముండదు కానీ రాత్రిళ్ళు సన్నగా పడుతూ ఉంటుంది నైట్ అంతా కూడా. ఉదయం కూడా ఒక 10, 11 గంటల వరకు అలాగే చిన్న చినుకులైతే పడుతూ ఉంటున్నాయి. మధ్యాహ్నం నుంచి మళ్ళీ వర్షం ఏముండదు, ఆగిపోతుంది. పాలు స్టవ్ మీద పెట్టేసి ఇంకా పిల్లల్ని నిద్ర లేపితే వాళ్ళు కాసేపు చదువుకొని తర్వాత స్కూల్‌కి రెడీ అవుతారు. వర్షాకాలం, చలికాలం పిల్లలకి కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాపిస్తే బావుంటుంది కదా! జలుబులు, ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి అంత రాకుండా ఉంటాయి. మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే. అందుకని వాళ్ళకి నీళ్ళు కూడా వేడి చేస్తున్నాను తాగడానికి. మనము ఎంత కంట్రోల్ చేయాలని చూసినా సరే స్కూల్ దగ్గర పిల్లలు ఏదో ఒకటి వద్దన్నది తినేసైతే వస్తారు. ఇంకా మనం ఇంట్లో అయినా సరే కొన్ని కొన్ని జాగ్రత్తగా చూసుకొని కంట్రోల్ చేసుకుంటూ ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు. పైగా వర్షాకాలం అంటే ఈజీగా జలుబులు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తూ ఉంటాయి కదా! అవన్నీ కొంచెం చూసుకుంటుంటే అంత ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. పక్కన గ్లాస్‌లో తీసి పెట్టిన పాలు పాప కోసం. ఈ మధ్య ఎక్కువగా వింటున్నది ప్యాకెట్ పాలు, పన్నీర్ లాంటివి కల్తీ అవుతున్నాయని. నేనైతే ప్యాకెట్ పాలు పిల్లలకి అసలు తాగిచ్చను. ఇంటి దగ్గరే కొనుక్కుంటాను వాళ్ళ కోసం. టౌన్‌లో అయితే తప్పదు కాబట్టి మాక్సిమం ఇంకా ప్యాకెట్ పాలే వాడుకోవాలి. పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయారు. వాళ్ళు స్కూల్‌కెళ్ళేంత వరకు కూడా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. బయట ఎలాగో వర్షం పడుతుంది, బురద కాబట్టి ఇంక అక్కడ తొక్కేసి మళ్ళీ ఇంట్లోకొచ్చినప్పుడు మొత్తం కూడా ఇట్లా అయిపోతుంది. ఇంక ఇదంతా ఒకసారి కడిగేస్తే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఎలాగో ఎండబడే కొద్దీ వర్షం ఆగిపోతుంది. ఇదంతా ఆరిందంటే చూడ్డానికి చాలా గలీజ్‌గా ఉంటుంది. ఆరకపోయినా ఇప్పుడు కూడా అలాగే ఉంటుందిలెండి. వర్షాకాలం కదా! కొంచెం అటు ఇటు అయినా సరే ఈగలు, దోమలు పెరిగిపోతాయి. వాటికి ఇన్విటేషన్ ఇచ్చి పిలిచినట్లే ఇంట్లో ఇదంతా ఇలాగే వదిలేసామంటే ఇంతకుముందేంటంటే ఈ ఫ్లోరింగ్ వేయలేదు కాబట్టి చేయగలిగింది ఏం లేదు. ఎంత వర్షం పడ్డా మళ్ళీ ఆరేంత వరకు అలా చూస్తూ ఉండడం తప్పితే. పైగా ఈ వేప చెట్ల వల్ల ఆరడానికి గూడా చాలా టైం పట్టేసేది. అంతా పాచి పట్టేసి. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు టైం పడుతుంది అంతే. ఒకసారి అంతా కడిగేస్తే మళ్ళీ నీట్‌గా ఉంటుంది చూడ్డానికి. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత నేను తినేసి కొన్ని బ్లౌజులున్నాయి. అవి ఇంకా కటింగ్ చేసుకొని మిషన్ పెట్టాలి అని అనుకునేటప్పటికి వర్షం పూర్తిగా ఆగిపోయింది. వర్షం ఆగిపోయింది కాబట్టి ఇంకా తోటలో పనుందనని చెప్పి ఇంకా మిషన్ కుట్టడం ఆపేసి తోటలోకెళ్ళాము. మధ్యాహ్నం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. తోటలోకెళ్ళి అక్కడ పనంతా పూర్తి చేసుకొని మేము తిరిగి ఇంటికి రావడానికి 1 గంట అయింది టైము. మాక్సిమం మల్టీ టాస్కింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే టైం మేనేజ్‌మెంట్ అంటూ ఏముండదు. కొంచెం చేయాల్సిన పనుల్ని అటు ఇటు మేనేజ్ చేస్తూ ఉంటారు. వెనక ముందుగా చేసుకోవడం తప్పితే కరెక్ట్‌గా టైం సెట్ చేసుకొని చేయాలంటే మాత్రం కష్టమే అవుతది. ఎవరికైనా రోజులో ఉండేది 24 గంటలే కదా! ఎలాగో వాతావరణం చల్లగా ఉంది కదా! టైంకి చేసుకుందాంలే వంట అని చెప్పి నేను ఈరోజు పొద్దున్నే చేయలేదు. మేము తోటలో నుంచి వచ్చేటప్పటికే 1 గంట అయిందని చెప్పాను కదా! ఇంకా కొంచెం తొందరగా అయిపోతే బావుంటుందనని చెప్పి ఇంట్లో మామిడికాయలుంటే పచ్చడి చేస్తున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయినట్టుంది కానీ మామిడికాయి చాలా పులుపుంది. ఇది రకరకాలుగా చేసుకుంటారు. కొంతమంది దీంట్లోనే వేరుశనగ పప్పు, చింతపండు కూడా ఏస్తారు. కాకపోతే అది ఎక్కువ నిలవుండదు. ఊరగాయలంటే మనం నిలవ పెట్టుకుంటాం కాబట్టి ఎప్పుడు కావాలన్నా తినొచ్చు. పచ్చళ్ళు ఇట్లా మామిడికాయ దొరికినప్పుడే చేసుకుంటాం కదా! ఎలాగో సీజన్ కూడా అయిపోతుంది. కొద్ది రోజులు నిలవ పెట్టుకొని తినాలి అనుకున్న వాళ్ళైతే వేరుశనగ పప్పు, చింతపండు లేకుండా మామిడికాయి తురుముకొని కానీ లేదా ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదు.
ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు అన్నీ వేయించుకొని పొడి చేసి దానిలో మామిడికాయ ముక్కలేసి దంచుకొని తిరగమాత పెట్టుకుంటే కాకపోతే పచ్చడి దంచుకునేటప్పుడు మామిడికాయలు కడిగిన తర్వాత తడి లేకుండా తుడుచుకొని తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే చేత్తో కూడా తాకకుండా ఉంటే పచ్చడి బావుంటుంది. ఇది రోట్లో అయినా దంచుకోవచ్చు, మిక్సీకేసుకోవచ్చు. కాకపోతే మిక్సీకేసిన పచ్చడి కంటే రోట్లో దంచుకున్న పచ్చడి టేస్ట్ బావుంటుంది. నేనైతే పచ్చళ్ళేవి కూడా మిక్సీకెయ్యను. టిఫిన్ చేసినప్పుడు చట్నీ కోసం తప్పితే పచ్చళ్ళన్నీ కూడా నేను రోట్లోనే దంచుకుంటాను. మీరు కూడా ఓపికుంది మేము దంచుకోగలము అనుకుంటే రోట్లోనే ట్రై చేయండి. టేస్ట్ బావుంటుంది. మిక్సీకేసిన పచ్చడి ఏంటంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. రోట్లో మనకెంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే దంచుకోగలము. చూస్తున్నారు కదా! మిక్సీలో ఏస్తే ఈ చిన్న మామిడి ముక్కలు గూడా కనిపించకుండా అంత మెత్తగా పేస్ట్ అయిపోద్ది. ఈ పచ్చడి తిరగమాత పెట్టుకునేటప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది మాకు అన్ని రోజులు నిలవ ఉండనవసరం లేదనుకుంటే ఎర్రగడ్డ ముక్కలు కూడా ఏసుకోవచ్చు. ఇంట్లో కరివేపాకు లేదు కాబట్టి నేనేయలేదు. మీరెలా చేసుకుంటారో మామిడికాయ పచ్చడి కామెంట్ చేయండి. ఇవాల్టికైతే ఇంకా ఈ బ్లౌజ్ ఒక్కటే కుట్టాను. శారీ ఎలా ఉందో సేమ్ రన్నింగ్ బ్లౌజే వచ్చింది. చీరంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. బార్డర్‌లో వచ్చినట్లే హ్యాండ్స్ దగ్గర మాత్రం డిజైన్ వచ్చింది. బ్యాక్ నెక్ ఏమో స్క్వేర్ నెక్ పెట్టేసి ఇట్లా జిగ్‌జాగ్ లాగా థ్రెడ్స్ ఇవ్వమన్నారు. బయట దొరికే థ్రెడ్ ఏంటంటే గట్టిగా నాట్ పడదు వేసినప్పుడు. ఇట్లా శారీలో వచ్చిన క్లాత్ కానీ లేదా ఏదైనా సరే క్లాత్‌తో డోరీస్ పెడితే నాట్ బాగా పడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.